విశ్వవిద్యాలయం నూరేళ్ల పండుగ నీరుగారిపోతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లేకపోవడంతో తూతూ మంత్రంగానే ఏయూ 100 ఏళ్ల పండుగను చేసేయడానికి అధికారులు సిద్ధపడ్డారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 100 ఏళ్ల ఉత్సవాలకు యూనివర్సిటీ ఛాన్సలర్ కూడా అయిన రాష్ట్ర గవర్నర్ పాల్గొనడం లేదు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఏయూ నిర్వాహకులకు సమాచారం అందిందని తెలిసింది. అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను చూడడానికి తీరిక చేసుకున్న గవర్నర్ దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్ల పండుగ ప్రారంభ సమావేశానికి రాలేనని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో గవర్నర్లు ఇలా వ్యవహరించేవారు కారు. ఏయూ కాన్వకేషన్ ప్రతి ఏటా డిసెంబర్ 2వ శనివారం జరిగేది. గవర్నర్ డైరీలో ఆ రోజు రెడ్ మార్క్ చేసుకునేవారు. ఎన్ని అధికారిక కార్యక్రమాలున్నా ఆ రోజును ఏయూ కోసమే కేటాయించేవారు. అలాంటిది చరిత్రలో మహత్తరమైన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ 100 ఏళ్ల పండుగకు ఛాన్సలర్ కూడా అయిన గవర్నర్ రావడం లేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సమావేశానికి రావడం లేదని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరెన్నికగన్న ఆంధ్ర విశ్వ కళా పరిషత్ 100 ఏళ్ల పండుగకు సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం లేదంటే ఏమర్థం చేసుకోవాలి అన్నది విశాఖ వాసుల ప్రశ్న. ఇటువంటి ఉత్సవాలను ముందుండి నడిపించాల్సిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ ప్రారంభ సమావేశానికి హాజరు కావడం లేదని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వ్యవహరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించారు. అలాగే ఈ యూనివర్సిటీ విద్యార్థి ఎం వెంకయ్య నాయుడు దేశ ఉపరాష్ట్రపతి అయ్యారు. అంతేకాదు 2 ప్రముఖులకు నోబెల్ బహుమతి లభించింది. సర్ సివి రామన్, సిఆర్ రావులు నోబెల్ బహుమతులు పొందడం ద్వారా ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుకు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖ్యాతి కనిపించినట్టు లేదు. 100 ఏళ్ల పండుగ ప్రారంభ సమావేశానికి దేశ విదేశాల్లో ఉన్న ఏయూతో సంబంధం ఉన్న ప్రముఖుల్ని తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంతేకాదు రాష్ట్రపతి వంటి ప్రముఖులను ఆహ్వానించి ఏయూ ఖ్యాతిని దేశ విదేశాలకు వ్యాపింపచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో ఉంది. అటువంటి ప్రయత్నం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. విశాఖ ఎంపీ శ్రీభరత్ చైర్మన్గా ఉన్న గీతం యూనివర్సిటీని దృష్టిలో పెట్టుకునే ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే అపవాదు ఉంది. ఏయూ 100 ఏళ్ల పండుగ సందర్భంగా పలచబడ్డ ఏర్పాట్లను చూస్తుంటే ఇది నిజమేననిపిస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా 100 ఏళ్ల పండుగ ప్రారంభ సభకు రావడం లేదంటే ఇది నిజమేనన్న సంకేతాలు వెళుతున్నాయి. ఇప్పటికైనా సరిదిద్దుకుని ఏయూ 100 ఏళ్ల పండుగను ఘనంగా చేయాలని ఏయూ పూర్వ విద్యార్థులు కోరుకుంటున్నారు.